దళిత మహిళపై జరిగిన దాడిపై స్వప్నకు న్యాయం జరిగే వరకు తామంతా ఎప్పుడూ అండగా ఉంటామని మహిళా హక్కుల పోరాట సంఘ వ్యవస్థాపక అధ్యక్షురాలు చలిగంటి రామలక్ష్మి తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 24న అర్ధరాత్రి ఒక మహిళా కార్మికురాలపై ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ దాడి చేయడం ఖండిస్తున్నామని అన్నారు. తన బర్త్డే పార్టీ చేసుకుంటున్న స్వప్నపై తన ఇంటికి వచ్చి దాడి చేయడం పట్ల ఏఐటీయూసీ నాయకత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మడ్డి ఎల్లాగౌడ్ ను యూనియన్ నుండి పక్కన పెట్టాలని కోరారు. మడ్డి ఎల్లాగౌడ్ స్వప్నపై దాడి చేయడమే కాకుండా తన ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ అలాంటి ప్రయత్నాలు మానుకోవాలంటూ హెచ్చరించారు. దళిత మహిళపై దాడి చేసిన మడ్డి ఎల్లాగౌడ్ పై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే స్వప్న పక్షాన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. పట్టణంలో ఆ స్వప్న అనే అమ్మాయిపై దాడి జరిగిందని ఖండిస్తూ మరి మడ్డి ఎల్లయ్య గారు వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ జరుపుకునేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి ఇక్కడి వరకు తీసుకెళ్ళి అమానుషంగా కొట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఆమెను గాయపరచడం జరిగింది. ఎందుకు మీకేం హక్కు ఉందని మేము అడుగుతున్నాం. మరి ఆ అమ్మాయి బర్త్డే పార్టీ చేసుకుంటుంటే నీకు జరిగిన నష్టం ఏంటి? ఆమె ఏమన్నా తప్పు చేస్తే ఒక పెద్ద మనిషిగా నీకైతే ఇంతకుముందు ఎన్నో పంచగులు చేసినావు, నువ్వు ఒక నాయకునివి కనుక కార్మిక సంఘాల పక్షాన ఉంటే ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఒక వ్యక్తివి కాబట్టి మీరు చేస్తున్న పని న్యాయమైందేనా అని మేము అడుగుతున్నాం. ఈ విలేకరుల సమావేశంలో మహిళా హక్కుల పోరాట సంఘ నాయకురాళ్లు విజయ, అరుణ, సునీత, కమల, తార, శారద, అంజమ్మ, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.